11 తారీఖు నాడు ఎన్నిక ఉన్నది మీకు తెలుసు. ఈ ఎన్నిక ఎవరెవల మధ్యలో జరుగుతుంది అంటే 2 ఏళ్ల కిందట ఇగో మీకు మీ ఎమ్మెల్యే గారు బాండ్ పేపర్ రాసిచ్చిండు. బాండ్ పేపర్ మీ బాండ్ పేపర్ ఎమ్మెల్యేకు 10 ఏళ్లు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కు మధ్యలో ఎలక్షన్ జరుగుతుంది. ఏం రాసిచ్చిండు ఎరికేనా బాండ్ పేపర్లా? ఇగో మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిందే, ఇది నాది కాదు, నేను తెచ్చుకున్న ఇయ్యాలని. ఏం రాసిండు అని ఏం రాసిండంటే, నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, నా వయస్సు 58 సంవత్సరాలు, నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ విధంగా ప్రమాణం చేస్తున్నా. ఏం ప్రమాణం చేసిండు? ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తాను. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మరి అమలు అయినాయా? అన్ని ఒకటన్నా అయిందా? ఏమన్నా అడిగితే ఒకటి చెప్తారు. ఏమని? ఫ్రీ బస్ అయింది కదా, ఎక్కుర్రి తిరుగురి. బాగున్నదా ఫ్రీ బస్సు? అయినా ఫ్రీ బస్సు ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకు ఫ్రీ అట, మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇల్లు అనక మగోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు. ఎట్లయితుంది మరి? ఇది వరకు బస్సోడు మా ఆడపిల్ల ఎవరైనా శైలి ఆవిడ తాగుతుండ, ఇవాళ ఆగుతుండా? ఆడపిల్లలకు ఫ్రీ టికెట్ అని రైమని పోతుండ, అంతేనా? మళ్ళా లోపలికి పోయినకి ఏమైనా అందం ఉన్నదా? కొట్టుకునుడు గుద్దుకునుడు సీట్ల కోసం లొల్లి తప్ప ఏమన్నా బాగున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు వేములవాడ నియోజకవర్గంలో ఏమేం కార్యక్రమాలు చేసుకున్నామో, ఆనాడు చిన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వేములవాడ గుడిని బాగా చేసుకున్నాం, అట్లాగే నంది కమాన్ నుంచి తిప్పాపూర్ దాకా రోడ్డు బాగా చేసుకున్నాం. మీకోసం 100 పడకల ఆసుపత్రి, కరోనా తర్వాత మీరు సిరిసిల్లకో కరీంనగర్కో ఇంకో కాడికో పోయే అవసరం లేకుండా ఇక్కడనే 100 పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం. అది మాత్రమే కాదు, పట్టణాన్ని కూడా, వేములవాడ పట్టణాన్ని ఆనాడు మున్సిపల్ మంత్రిగా నేను స్వయంగా శ్రద్ధ తీసుకొని రహదారుల విస్తరణ గాని, పట్టణంలో మౌలిక వసతులు గాని, మంచినీళ్ల సౌకర్యం గాని ఇవన్నీ కూడా ఆ రోజు చేసుకున్నాం. ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఒక్కసారి చెప్పాలి నాకు, మీలో బీడీలు చుట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేయలావటూరు. అందరు బీడీలు చుట్టేటోళ్ళేనా? ఒక్క మాట నాకు గుండె మీద చేసుకొని చెప్పుండ్రి. జరాగురు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఎన్నడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మీ గురించి ఏ ముఖ్యమంత్రి అన్న ఆలోచన చేసిండా? ఏ ముఖ్యమంత్రి అన్న రూపాయి ఇచ్చిండా? మీకు ఇచ్చిండా? అది వరకున్న కాంగ్రెస్ ఓడు, టీడీపీ ఓడు ఎవడన్నా 1 రూపాయి ఇచ్చిండా? కొన్ని కేసీఆర్ ఏమన్నా ఓట్ల కోసం మీకు దొంగ మాటలు చెప్పిండా? రేవంత్ రెడ్డి లెక్క ఇగో మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా? మీకు మీ ఎమ్మెల్యే రాసిచ్చినట్టు ఏం చెప్పిండు కేసీఆర్ గారు? ఏమన్నాడు అన్నాడు? అమ్మా, మీరు తెలంగాణలో నన్ను ముఖ్యమంత్రి చేస్తే పేదవాళ్లను, గరీబోళ్లను కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. మరి ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిండు మీకోసం? ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 4.5 లక్షల మంది మా ఆడబిడ్డలకు మన వేములవాడలో, సిరిసిల్లలో, కోరుట్లలో, మెట్పల్లిలో ఎక్కడైతే బీడీలు చుట్టూ అక్క చెల్లెలు ఉంటారో 4.5 లక్షల మందికి నెలకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మీ ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పి 2,000 వచ్చేటోళ్ళందరికీ 100 రోజుల్లోపలనే 4,000 ఇస్తా అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసియలేదా? 7,000 మీ దగ్గరకు వచ్చి ఇదారు చచ్చిపోతే ఆయన ఓడిపోతే నేను 4 సార్లు ఓడిపోయినా చచ్చిపోతా అంటున్నా కదా మీరు ఓట్లేసింది. సానుభూతి డైలాగులకే కదా ఓట్లేసింది. ఆ రోజు నేను వచ్చిన ఏంలాడకు ఏం చెప్పినా మీకు? ఆయన చచ్చిపోతాడో లేదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఓడితే మనం చేస్తామని చెప్పినా అయిందా? ఇప్పుడు మరి మార్పు బాగున్నదా? యూరియా బస్తా దొరకలేదు రైతులకు, మార్పు బాగుందా? ఫిబ్రవరి 6వ తారీఖు రైతు బంధు వడలేదు, మార్పు బాగుందా? 2 నెలల పెన్షన్ కొట్టిండు, 2,000 పెన్షన్ కూడా, మార్పు బాగుందా? 4,000 పెన్షన్ అన్నాడు, ఉన్న 2,000 కూడా 2 నెలలు ఇయ్యలే. 2 సార్లు రైతు బంధు కూడా ఇయ్యలే. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి. వేములవాడకు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి పని జరిగిందా ఆలోచన చేయండి. అయిందా ఎవరికన్నా రూపాయి లాభం? ఏం జరిగిందంటే ఫ్రీ బస్ ఎక్కిండ్రి, తిరుగుండ్రి, అంతే. ఇక కొండగట్టు పోయిరాండ్రి, ధర్మపురి పోయిరాండ్రి, జగిత్యాల పోయిరాండ్రి, తిరుగురి, అంతే. ఇంకా తప్ప ఏం చేయలే. ఏం చెప్పిర్రు ఆ రోజు కేసీఆర్ గారు? ఒక మేనమామ కదా ఎట్లయితే ఒక పిల్ల పెళ్లి చేసుకుంటే, మేనకోడలు పెళ్లి చేసుకుంటే ఎట్లయితే మేనమామ కట్నం పెడతాడో అట్లా 15 లక్షల మందికి ఆడపిల్లలకి
నెలకు 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద పెళ్లిళ్ళు చేసిండు. ఆ రోజు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఆయన 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేమేమిస్తామన్నారు. ఏమిటిది మరి? పడ్డదా వేములవాడలో అందరి ఖాతాల తులం బంగారం? మరి ఎత్తారా? అయినా కూడా గుద్దుతారా మళ్ళా కాంగ్రెస్ కోట్లు? ఒకసారి మోసం జరిగితే, ఒకసారి మోసపోతే, మొదటిసారి మోసం చేస్తే మోసం చేసినంత తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా అవే దొంగ మాటలకు మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. వాళ్ళు మీకు కడుపు మీద కొట్టంగా, వాళ్ళు మీకు ఇస్తానన్నది ఇయ్యకపోగా ఉన్నది కూడా వీక్ పారేస్తుంటే అయినా కూడా కాంగ్రెస్ కోటేస్తామంటే అన్యాయం అవుతుందా లేదా, మోసం ఎవరికి జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. మా గవర్నమెంట్ పోయింది బీఆర్ఎస్ది, ఇంకా 2 ఏళ్లు గవర్నమెంట్ రాదు. మాకేం మున్సిపాలిటీతోని ఏం కాదు, కానీ మోసపోయేది నష్టం జరిగేది మీకు. మళ్ళా కాంగ్రెస్కే ఓటేసిండ్రు అనుకో, ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? ఏమనుకుంటాడంటే నేను నెలకు 2,500 ఇస్తా అని చెప్పిన ఆడోళ్ళందరికీ ఇయ్యలే, 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిన ముసలోళ్లకు ఇయ్యలే, 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పిన ఇయ్యలే, మగ పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిన చదువుకునేటోళ్లకు ఇయ్యలే, విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తా అని చెప్పిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇయ్యలే. ఏమి ఇయ్యకపోయినా ఏమలాడోళ్ళు నాకే గుద్దుతుండ్రు, మళ్ళా లాస్ట్కు పోయి 1,000 రూపాయలు ఇస్తే చాలు, వీళ్ళకేం తెలివి ఉన్నది అనుకుంటాడా? అనుకోడా? అందుకే నేను ఒక్కటే చెప్తున్నా మీకు, ఆఖరికి వచ్చి 1,000 రూపాయలు ఇచ్చిరనుకో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బరాబర్ తీసుకోండి, ఏం సిగ్గుపడకుర్రి. కానీ అడుగుర్రి, ఏం అడుగుండ్రి? కొడుకా 1,000 రూపాయలు ఇచ్చినావు, మరి మిగిలిన ఎప్పుడు ఇస్తావు, బాకీ ఉన్నాయని అడుగుర్రి. అగో నీకేం బాకీ ఉన్నా నేను అంటాడు. అవు కొడుకా నువ్వే చెప్తీవి కదా, నెలకు 2,500 ఇస్తా అని చెప్తీవి కదా, 24 నెలలైంది, 1,00,000 రూపాయలు బాకీ ఉన్నావా లేదా, ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇస్తావా, నీ అయ్యి ఇస్తాడా, రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా, ఎవడిస్తాడు, ఎప్పుడు ఇస్తావు అని నిలదీయండ్రి. మీ ఎమ్మెల్యే గారికి నిలదీసే దమ్ము లేదు. మీ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు మొన్న మంత్రి పదవి కోసం. మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు. మనకు ఆ కర్మ పట్టలేదు. రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని యాడికెళ్ళి ఇస్తావా ఇయ్యవా, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఇయ్యకపోతే గల్లా పట్టుకొని అడుగుతాం నా కొడక అని చెప్పి గట్టిగా గుద్దితే, అట్లా గుద్దితేనే తెలంగాణ వచ్చింది తప్ప ఉత్తుత్తగా రాలే. అందుకే కొట్లాడి సాధించుకోవాలి. నెలకు 2,500 రావాలన్నా, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ రావాలన్నా కాంగ్రెస్ కు బీజేపీకి వాతలు పెట్టాలి. ఎందుకంటే ఆలోచన చేయండి, కాంగ్రెస్ వాడేమో మోసం చేసిండు, మరి బీజేపీకి 2 సార్లు ఎంపీ గెలిపించారు మీరు. ఏమొచ్చింది మనకు? మన రాజన్న గుడికి రూపాయి వచ్చిందా? ఏం లావాడాలి? ఏదైనా గల్లీకో రూపాయి వచ్చిందా? ఎవరన్నా పేదోళ్ళకు రూపాయి వచ్చిందా? బీజేపీ నుంచి 15 లక్షలు ఎత్తా అన్నాడు కదా ఖాతాలో మోడీ గారు, పడ్డా 15 లక్షలు? గరీబోళ్ళందరికీ 15 లక్షలు ఎత్తా అన్నాడు. ఇక మనమేమో దేవుని పేరు చెప్పంగానే అక్షింతలు పంపంగానే ఆయనతో గుద్దితిమి, అక్షింతలు అని గుద్దించుకున్నారా, ఆయనతో కథం అయిపోయింది. ఇప్పుడు అందుకే నేను అంటున్నా, ఆలోచన చేయుండ్రి, అక్షింతలకు మోసపోకుండ్రి, దొంగ మాటలకు మోసపోకుండ్రి. కేవలం ఒకటే యాది పెట్టుకోండి, ఎవరు పేదోళ్ళని కడుపులో పెట్టుకొని తండ్రి లెక్క చూసుకున్నాడు, ఎవరు తెలంగాణ తెచ్చిండో వాళ్లకు ఓటేయండి, ఆగం కాకండి. ఇవాళ మీ అభ్యర్థులు ఇక్కడ 4వ వార్డులో, 5వ వార్డులో వాసాల లావణ్య శ్రీనివాస్ గారు, వారి కారు గుర్తు 3వ నంబర్ మీద ఉన్నది. 6వ వార్డులో నీలం శేఖర్ గారు 2వ నంబర్ మీద కారు గుర్తున్నది. 7వ వార్డులో సుంకపాక రాజు గారు 4వ నంబర్ మీద కారు గుర్తున్నది. 8వ వార్డులో కందుల క్రాంతి కుమార్ గారు 1వ నంబర్ మీద కారు గుర్తున్నది. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఓట్లకు పోయినాడు 11వ తారీఖు నాడు. నేను ఇప్పుడు వస్తుంటే సిరిసిల్లకి వెళ్ళి వచ్చిన, సిరిసిల్లలో ఒక పంతులు కలిసిండు. ఆయన ఒక మాట చెప్పమన్నాడు ఎమ్లాడోళ్ళందరికీ తిప్పాపురంలా. ఏమిటి దొరికేనా? 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి, 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి. 2,000 వచ్చిన వాళ్ళు ఎవరికి వేయాలి? ఎవలకు? ఏ గుర్తు తినబడతలేదు. తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి. 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు కళ్యాణ లక్ష్మి ఎవరు కోటేయాలి? ఎవలకు? 10,000 రూపాయలు రైతు బంధు వచ్చిన వాళ్ళంతా ఎవరు కోటేయాలి? 15,000 వచ్చిన వాళ్ళు చేయి గుర్తుకే, ఏం పర్వాలేదు. ఇక బీజేపీ వాళ్ళు, బీజేపీ కోటేసాలనుకుంటే వాళ్ళు ఒకటే యాది పెట్టుకోండి, పంతులు గారు చెప్పిండు, నేను చెప్తలేను. 15 లక్షలు ఖాతాలు వేసిండు అనుకున్న వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కోటేయండి. కానీ 10,000 రూపాయలు రైతు బంధు ఖాతాల్లో వేయించుకున్న వాళ్ళు ఏ గుర్తు కొట్టేయాలి? గట్లా ఆలోచన చేయరు తప్ప ఆగం కాకుండ్రి. ఏం లాడలా, మిమ్మల్ని గోల్మాల్ చేసేందుకు వస్తారు. ఆఖరికి కులం అంటారు, మతం అంటారు, అమ్మా అంటారు, అయ్యా అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కులం వరుసలు కలుపుతారు. కులం వరుస కాదు, కులము మతము బువ్వ పెట్టది, కులము మతము బువ్వ పెట్టది. మనకు బువ్వ పెట్టే పార్టీ, మనకు తెలంగాణ తెచ్చిన పార్టీ, మనను కడుపులో పెట్టుకొని కన్న తండ్రిలాగా సాకిన నాయకుడు
కేసీఆర్ గారు కారు గుర్తు. అందుకే కారు గుర్తు మీద వచ్చే అభ్యర్థులకు గట్టిగా ఆశీర్వాదం ఇచ్చి గెలిపియండ్రి, ఆగం కాకుండ్రి. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ కు సురుకు పెడితేనే 6 గ్యారంటీలు అమలైతాయి. బీజేపీకి వాత పెడితేనే వాళ్ళు చెప్పిన 15 లక్షలు వస్తాయి. లేకపోతే మోసం ఇట్లే కొనసాగుతుంది, అన్యాయం ఇట్లే కొనసాగుతుంది. 10 ఏళ్ల కిందట వేములవాడ అభివృద్ధి బాటలో ముంగడికి నడిచింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆనాడు చిన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు ఇదే వేములవాడని ఇవాళ తీర్చిదిద్దుకున్నాం. ఇవాళ ఈ 2 ఏళ్లలో రూపాయి పని కాలే. మీ ఎమ్మెల్యే గారికి పదవి వచ్చింది తప్ప ప్రజలకేమి జరగలేదు, ప్రజలకేమి ఊరగలేదు. ఇది వాస్తవం. అన్ని ఆలోచించి 11 తారీఖు నాడు మంచి మెజారిటీతో వేములవాడ మున్సిపాలిటీని మరి బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్పండి అని చెప్పి కోరుతూ, చెల్లిమేడ లక్ష్మీ నరసింహరావు గారి నాయకత్వంలో చక్కగా ముందుకు పోతున్నాం. గెలిపించుకోండి, మున్సిపాలిటీ మా చేతుల్లో పెట్టండి. 2 ఏళ్లలో మీ దీవెనలతో మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మున్సిపాలిటీని కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ గుర్తుమన్నది ఒకసారి కారు కోటేశ్వరులు అందరు పిడికిలు అవటరు, పిడికిలి గట్టిగా. అక్కడ కూర్చున్న వాళ్ళు మామూలు కాదా, మళ్ళా మోసపోతారా? కారు గుర్తుకే. అక్కడున్న రైతులు రైతు బంధు పడదా మీకు? రైతు బంధు వద్దా? కనీసం యూరియా అన్న చక్కగా వస్తుందా? గాడ ఎన్నుకున్నారు అన్నలు మీకు కూడా కదేనా మీ పరిస్థితి? చేయలేవడరు గట్టిగా. చేయి అంటే మొండి చేయి కాదు, చాలా డేంజర్. పిడికిలి. జై తెలంగాణ, కారు గుర్తుకే.